చెప్పండి ఫస్ట్ మీకు పెద్ద అవగాహన అది ఎవరు ఏ ఎంపీలు ఏ పార్టీ చేసిన ఎంపీలు అది చెప్తే బాగుంటుంది. ఏంటంటే నన్ను మాట్లాడిస్తున్నారా అతను మాట్లాడిస్తున్నారా? అది ఈ సొల్లు పురాణం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. ఆయన మాట్లాడండి, మాట్లాడడానికి బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు సిగ్గుతో మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్, నారాయణమూర్తి గారు టైం వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. సార్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం సార్, వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వస్తాను. ఆయన సొలుపురాణం చెప్తాడు, ఈయన సొలుపురాణం చెప్తాడు. ఓటు ఎవరికేశారు? ఈయన చెప్పాడు ఓటేసింది. కూర్చొని మాట్లాడటం హైకోర్టు లాయర్ మళ్ళీ ఆయన ఓటు ఎవరు తెలుసు ఓటు అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లుని వ్యతిరేకించావు? వ్యతిరేకించాం బహిరంగంగా. సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి. 370 వ్యతిరేకించావా? ట్రిపుల్ తలాక్ వ్యతిరేకించావా? సార్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం సార్, ఆగండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం వస్తాను, మీ దగ్గరకు వస్తాను. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, సయ్యద్ రఫీ గారు అయిపోయినాడు, మీ దగ్గరకు వస్తా. మరి ఒక 2 minutes మాట్లాడనివ్వనండి, సబ్జెక్ట్ మాట్లాడు. దొంగ దొరికిపోయాడు, పుట్టిన దొంగలాగా ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్పు జారీ చేసి పత్రం చూపిస్తా ఉన్నారు. ఓటింగ్ ముందు విప్ ఇవ్వలేదు, పరమతత్వాన్ని ఒప్పుకోలేదు. చాలా క్లియర్ కట్ గా అక్కడ జరిగినటువంటి అందరికీ తెలుసు. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు మొత్తం తెలుసుకున్నారు. ఊరికినేందుకు నిప్పులేంది పొగలా వస్తుంది. నువ్వు ఒక మైనారిటీ డబుల్ ప్లే కోసం అతను పాస్ అయిపోద్ది కాబట్టి ముస్లింస్ కోసం వ్యతిరేకంగా. సార్ నారాయణమూర్తి గారు ఆగండి సార్, ఆగండి. ఆయన వర్షన్ విందాం ఫస్ట్, అసలు టీడీపీ వర్షన్ విందాం. అనుకూలంగా చేస్తామని చెప్పి ఒప్పందం పెట్టుకున్నాడు. ఆ సమాజాన్ని తొక్కిపడుతుంటే వస్తున్నాడు, వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తా ఉన్నాడు. రేపు సోమవారం నాడు తేట తెల్లం అయిపోద్ది కదా, సెక్రటరియట్ చెప్పుద్ది కదా, రాజ్యసభ సెక్రటరియట్ ఎవరు అక్కడ రికార్డు ఉంటుంది. అక్కడ టీవీలో కూర్చొని మాట్లాడటం కాదు, టీవీలో కూర్చొని మాట్లాడటం కాదు. దొంగలు ధైర్యం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. ముస్లిం పక్షాన నిలబడతాను సార్. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం సార్, ఆయన మాట్లాడనివ్వండి సార్, ఒక్క నిమిషం సార్, ఆయన మాట్లాడనివ్వండి ప్లీజ్. ఓకే సార్, ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, స్మాల్ బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. ఒక్కసారి స్మాల్ బ్రేక్ ప్లీజ్.
మరి బీఆర్ఎస్ 4 ఓట్లు ఏమైపోయినాయో తెలియదు, బీజేడీకి సంబంధించిన ఓట్లు ఏమైపోయినాయి. వెల్కమ్ బ్యాక్ టు హాట్ టాపిక్. సో మొత్తానికి చూసాం ఏం మాట్లాడుతున్నాం. నారాయణమూర్తి గారు ఇప్పుడు రియాక్ట్ అవ్వండి సార్, చెప్పండి ఏంటి అసలు ఓవరాల్గా మీ వర్షన్ ఏంటి? మీరు ఓటేసారా? మరి విప్పు జారీ చేసామంటున్నారు, వాళ్ళేమో విప్పు ఓటింగ్ అయిపోయాక జారీ చేశారని చెప్తున్నారు, లెక్కేమో తేలట్లేదు. సో ఏమంటారు? నేను మీకు ఒక విషయం చెప్తాను, ప్యానల్ ఉన్న అందరికీ కూడా. ఓటేసిన తర్వాత విప్పు జారీ చేస్తే ఏం చెప్తాడు అసలు అడుగుతారు మీరు. ఓటేసిన తర్వాత విప్పు జారీ చేశాడు, చూపిస్తున్నాడు. అతను ఏం మాట్లాడతాడు అతను? అది మొత్తం ఆ రంగంతా బయట పడిపోయింది కదా. రఫీ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంలో మాట్లాడాడు? ఏ రోజు ఏ విషయం మీద మాట్లాడాడు? ఏ రోజు ఏ ప్రాజెక్టు తెచ్చాడు? ఏ రోజు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట్లాడాడు? తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి తన కేసుల కోసం 5 సంవత్సరాలు నడుపుకున్నాడు. అది అందరికీ తెలుసు. ఇవాళ ఏదో ముస్లిం ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, నత్తాన్ గారు ఏ పార్టీలో రాజ్యసభకి వెళ్ళాడో తెలియదు. ఈయన ఇక్కడికి వచ్చి అతనికి ఏం తెలుసాడని చెప్తాడండి ఇతను. ఇతనికి ఏం తెలుసు? ఈ నారాయణమూర్తికి ఏం తెలియదు చెప్పడానికి. అక్కడ జరిగిందంతా ఢిల్లీలో రాజ్యసభలో రఫీ గారు ఒక నిమిషం వినండి సార్. ఎవరి వర్షాలు ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఎందుకు గందరగోళం ఎందుకు చెప్పండి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. నారాయణమూర్తి గారు మాట్లాడండి, మాట్లాడిస్తారు అందరితో కూడా మాట్లాడిస్తారు. ఒక నిమిషం ఆగండి.